హాయ్ హాయ్ ఇవాళ నేను సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఈటింగ్ నాన్ వెజిటేరియన్ డైట్ డైలీ రోజు నాన్ వెజిటేరియన్ తీసుకునే వాళ్ళకి ఏమేమి ఇష్యూస్ ఉంటాయి, డైజెస్టివ్ ఇష్యూస్ ఉంటాయి. అది కొంచెం హై ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది కదా నాన్ వెజిటేరియన్ డైట్లో. సో ఈజీగా డైజెస్ట్ అవ్వదు. సో దానివల్ల కాన్స్టిపేషను, ఎసిడిటీ, బ్లోటింగ్, ఇంకా అదర్ డైజెస్టివ్ ఎయిల్మెంట్స్ వస్తాయి. షార్టర్ లైఫ్ స్పాన్, ప్రాసెస్డ్ మీటు, రెడ్ మీటు తీసుకున్న వాళ్ళకి రెడ్యూస్డ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉంటుందని వెన్ కంపేర్ టు వెజిటేరియన్స్. సో రెడ్ ప్రాసెస్డ్ మీట్ తీసుకునే వాళ్ళు అందరిలో రెడ్యూస్డ్ లైఫ్ స్పాన్ ఉండదు. రెడ్ మీట్, ప్రాసెస్డ్ మీట్ తీసుకునే వాళ్ళలో ఈ రెడ్యూస్డ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉంటుందని రీసెర్చ్లో రీసెర్చ్లో ప్రూవ్ చేశారు కూడా. ఇంక్రీజ్డ్ రిస్క్ ఆఫ్ క్రానిక్ డిసీజెస్ అన్ని ఎయిల్మెంట్స్ అన్నీ పెరిగిపోతాయి. అంటే బ్లడ్ వెజల్స్లో కొలెస్ట్రాల్ అక్యుములేట్ అయిపోద్ది ఈ రెడ్ మీట్ ఇంటేక్ వల్ల. దానివల్ల హైపర్ టెన్షన్, ఎథెరోస్క్లెరోసిస్, హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, అదర్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ కూడా పెరుగుతాయి. యానిమల్స్కి యాంటీబయాటిక్స్ ఇచ్చి పెంచుతున్నారు. సో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ న్యాచురల్గా మనకు కూడా వచ్చేస్తుంది. ఏదన్నా ఇన్ఫెక్షన్ వచ్చినా యాంటీబయాటిక్స్ ఇచ్చినా మనకు ఆ యాంటీబయాటిక్ తొందరగా పనిచేయదు, మనము రెసిస్టెంట్గా ఉంటాం యాంటీబయాటిక్స్కి. సో ఇన్ఫెక్షన్ తొందరగా తగ్గదు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వల్ల. నెక్స్ట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది. ఎక్కువ మీట్ తీసుకున్న వాళ్ళు హై కొలెస్ట్రాల్ ఉండి దానివల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చి మూడ్ ఎఫెక్ట్ అయిపోతుంది, మెటబాలిజం ఎఫెక్ట్ అయిపోతుంది, రిప్రొడక్టివ్ హెల్త్ ఇన్ ఫీమేల్స్లో అయితే రిప్రొడక్టివ్ హెల్త్ కూడా ఎఫెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ క్యాన్సర్ రిస్క్, రెడ్ ప్రాసెస్డ్ మీట్ ఎక్కువ తీసుకున్న వాళ్ళలో కోలాన్, ప్రాస్టేట్, బ్రెస్ట్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, డైజెస్టివ్ ట్రాక్ట్ క్యాన్సర్స్ అనేవి ఎక్కువ వస్తున్నాయి. నెక్స్ట్ ఒబిసిటీ, మీట్ ఎక్కువ ప్రాసెస్డ్ వెరైటీస్ ఎప్పుడైతే తీసుకుంటామో అవి క్యాలరీ డెన్స్, హై ఫ్యాటు ఉంటాయి కాబట్టి వెయిట్ గెయిన్, ఒబిసిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ టైప్ 2 డయాబెటీస్, సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి ఎప్పుడు ప్రాసెస్డ్ మీట్లో. సో దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగి టైప్ 2 డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో నెక్స్ట్ లివర్ ప్రాబ్లమ్స్, ఎక్కువ ప్రాసెస్డ్ మీట్స్ తీసుకున్న వాళ్ళు, ఎక్కువ నాన్ వెజిటేరియన్ డైట్ తీసుకునే వాళ్ళు అందరినీ నేను అన్ను మీట్ కన్సంప్షన్ ఎప్పుడు లీన్ మీట్స్, ఫ్యాట్ లేకుండా లీన్ మీట్స్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫిష్ తీసుకోవచ్చు. ఎప్పుడైతే ప్రాసెస్డ్ మీట్ తీసుకుంటామో అది ఫ్యాటీ లివర్ వచ్చేస్తుంది అనమాట. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్ వచ్చి లివర్ ప్రాబ్లమ్స్ వచ్చి మెటబాలిజం అంతా ఇంపేర్ అయిపోద్ది. సో ఎప్పుడైనా మీట్ తీసుకుందాం అనుకుంటున్నారు, ఆ మీట్లో ఏంటి కాన్స్టిట్యూషన్, ఫ్యాట్స్ ఎంత ఉన్నాయి, హెల్తీగా ఎంత ఉంది, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఏమైనా ఉన్నాయా అది చూసుకుని తీసుకోండి. థ్యాంక్ యూ.